ఫిషెస్ ఎంత యాక్టివ్ గా ఉన్నాయి, ఫుడ్ వేయగానే దగ్గరికి వచ్చేస్తున్నాయి అండ్ బాగా హెల్దీగా కనిపిస్తున్నాయి. ఇలా అనుకుంటే మాత్రం మీరు అనుకున్నది రాంగ్. మీరు కరెక్ట్ గా గమనించారంటే కొంచెం హెవీగా మూవ్మెంట్ చేస్తూ టాప్ లోనే రౌండ్ గా లేదా సైడ్ మూవ్మెంట్ చేస్తూ ఒక కార్నర్ లో ఉండిపోతాయి. ఇలా ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్త పడాల్సిన టైం వచ్చిందని చెప్తా. మీరే చూసుకోవచ్చు టాప్ నుంచి ఎంతో యాక్టివ్ గా కనిపించే ఫిషెస్ క్లాంపర్డ్ ఫిన్స్ తో బాడీ అంతా వైట్ లేయర్ గా ఎలా ఉందో. ఇంకా లేట్ చేయకూడదని పొటాషియం పర్మాంగనేట్, అదే పీపీ అని కూడా అంటారు. సో ఈ పీపీ డిప్ చేసేద్దామని ఒక బాక్స్ లో కొంచెం వాటర్ అండ్ లైట్ గా పీపీ వేసుకుని ఫుల్ గా అయితే మిక్స్ చేస్తా. పీపీ యూస్ చేస్తున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలని నేను చెప్తా. ఏ మాత్రం ఎక్కువ పీపీ వేసినా లేదా 5 to 10 seconds కన్నా ఎక్కువ ఫిషెస్ ని ఆ పీపీలో డిప్ చేసినా ఫిషెస్ అయితే చాలా సఫికేట్ అయిపోతాయి. నా దగ్గర ఉన్న మిగతా ఫిష్ స్టెయిన్స్ అని బానే ఉన్నాయి, బట్ ఓన్లీ ఆల్బినో స్టెయిన్ మాత్రమే ఇలాగ అయింది. ఆల్బినో స్టెయిన్స్ కి ఇలా అవడం కామనే అండ్ దట్ టు రెడ్ ఇయర్ కాయ్ అయితే ఇంకా కామన్. రీజన్ ఏంటి అని అడిగితే చాలా ఉండొచ్చు. టెంపరేచర్, వాటర్ క్వాలిటీ, ఓవర్ క్రౌడింగ్ ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకా ఇండోర్ లో సెట్ కావు అని అవుట్డోర్ కి అయితే షిఫ్ట్ చేసేసాం. అవుట్డోర్ కి షిఫ్ట్ అయ్యాక ఓకే క్లియర్ అయిపోయిందని చెప్పను కానీ బట్ కొంచెం బెటర్. అసలు ఆ డిసీజ్ క్లియర్ అయిందా, ఏం చేశాను, వాట్ ఈస్ వాట్ అనేది పార్ట్ 2 లో చూద్దాం. అంతవరకు కొంచెం వెయిట్ చేయండి.